మహాభారతం 8వ ఎపిసోడ్ పార్ట్ 3 గురించి తెలుసుకుందాం ఇయ్యాల. అగో పార్ట్ 3 అంటుంది, 8వ ఎపిసోడ్ అంటుంది ఏం చెప్తుందిలా అనుకుంటురా? కాదు. పార్ట్ 1, పార్ట్ 2 కింద షాట్‌లలో చెప్పిన. మహాభారతం లాంగ్ వీడియోలో 45 నిమిషాలు పడుతుంది గదా! ఒకసారి 8వ ఎపిసోడ్ పార్ట్‌లలో చెప్పి షార్ట్‌లలో చూద్దాం. ఎంతమంది చూస్తారో, ఎట్లా నచ్చుతదో, ఎంతమంది కామెంట్ చేస్తారో చూద్దామని మొదలుపెట్టినాం గదా! ఇయాల పార్ట్ 3కి వచ్చినాం. పార్ట్ 3లో ముచ్చట ఏందంటే సైనికుడు వస్తారు కదా ధృతరాష్ట్రుని దగ్గరికి. ఆడనేమో పాండురాజుకు సభల రాజ్యాభిషేకం అయితా ఉంటది. మళ్ళొకసారి పోయి సైనికుడు ఆడ చూసేసి వస్తాడు. ఇక రాంగానే ధృతరాష్ట్రునితోటి ఏం చెప్తాడంటే, అందరూ మస్తు రకాల నచ్చజెప్తుర్రు రాకుమారా. అప్పుడు పాండురాజు ఏమన్నాడంటే, ఎట్లయితే శ్రీరాముల వారు వనవాసం ఉన్నప్పుడు భరతుడిని రాజ్యపాలన బరువెత్తుకుండో, గట్లే నేను గూడా నా నెత్తి మీద ఈ రాజ్యభారం మోస్తా అనంటాడు. అని సైనికుడు చెప్పంగానే ధృతరాష్ట్రుడు గట్టిగా నవ్వుతాడు. అంటే ఇప్పుడు నా చెప్పులు తీసుకపోనీకొచ్చినావా నువ్వు? ఆవిటిని సింహాసనం మీద పెట్టి పాండు కింద కూసుంటాడా ఏమి? ఓలేం చేస్తే ఏం లాభం? సాక్షాత్తు శ్రీరాముల వారే 14 ఏళ్ళు వనవాసం చేసిండు. కానీ ఈడ నా అనుకున్నోళ్ళందరూ కలిసి నాకు వనవాసం పెట్టిర్రు. జీవితాంతం పెట్టిర్రు ఈ వనవాసం నాకు. అయినా భరతుడు గాడు ఓల కోసమైనా సింహాసనాన్ని వదలడు. నా కోసం వదలడు, నా సంతానం కోసం అసలుకి ఈడవడు. ఇగ కురువంశం పాండుతోటి ముంగటికి నడుస్తది. ఈ కళ్ళు లేని ఈ ధృతరాష్ట్రుని జీవితం చీకట్లనే నడుస్తది, చీకట్లనే గడుస్తది. మొత్తం నన్ను ఈ చీకట్లకెళ్ళి బయటకు రాకుండా చేసిండా పాండురాజు అని మళ్ళా గట్టిగా నవ్వుతాడు. ఇక గాంధారి దగ్గరకొస్తది. పాపం నవ్వుకుంటూనే కుప్పకూలుతాడు ధృతరాష్ట్రుడు. ఇక గాంధారిని పట్టుకొని మస్తు ఏడుస్తాడు. రాజ్యాభిషేకమేమో ఆడ పాండురాజుకు చేస్తా ఉంటారు. ఇక శకునేమో ఇంకొక దగ్గర కూర్చొని పచ్చి సాటను చూసుకుంటా మస్తు ఆలోచన చేస్తాడు. ఇగ ఆళ్ళ అమ్మా, నాయన అస్తరు ఆయన దగ్గరికి అంతట్లకే. రాంగానే గిట్లా అంటారు. "బిడ్డ శకుని, ఇగ ఇంటికి పోయే టైం వచ్చింది బిడ్డ" అని అంటారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ జేయరి. మహాభారతం మొత్తం తెలంగాణ యాసలో చెప్పుడు మొదలుపెట్టిన మన ఛానల్ పేరు తెలుగు స్టోరీస్ ఫర్ మోర్. ప్లీజ్ మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ జేయిరి, లైక్ జేయిరి, షేర్ జేయిరి. ఈ పార్ట్ 3 అనేది మీకు అర్థమైందా లేదా అనేది కామెంట్‌లో చెప్పుర్రి. పార్ట్ 4 కూడా చెప్తా. అట్లా ఒక 10 పార్ట్‌లయితాయి. ఎందుకంటే 45 నిమిషాలు గదా! మొత్తం ముచ్చట తెలుసుకోవాలంటే గంత టైం ఖచ్చితంగా పడతదుల్లా. అస్సలు మరవకుర్రి. మన ఛానెల్ సబ్స్క్రైబ్ జేయిరి, నాకు సపోర్ట్ జేయిరి. ఇంకా నేను అన్ని రకాల వీడియోలు మీకోసం జేసి నేను నేర్చుకొని మరి మన తెలంగాణ భాషలో మీకు పెడుతున్నా. ఖచ్చితంగా సపోర్ట్ జేయిరి. ఉంటా మరి. శనార్థులు. పార్ట్ 4లో మళ్ళా కలుద్దాం.